హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పింఛన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్పౌస్ పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌస్ పింఛన్లు అందించబోతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఆగస్టు 1న కొత్తగా 1,09,155 మందికి ఒక్కొక్కరికి నెలకు 4,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తామన్నారు. ఇక అలాగే పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోయిన వారి భార్యలకు స్పౌస్ కేటగిరీ కింద పింఛన్ అందించనున్నారు. స్పౌస్ కేటగిరీలో 1,09,155 మందికి కొత్తగా పింఛన్ డబ్బుల్ని అందించేందుకు ప్రతి నెల 43.66 కోట్ల ప్రభుత్వం అదనంగా ఖర్చు చేస్తోందని మంత్రి వెల్లడించారు. ఇక అలాగే రాష్ట్రంలో పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే ఆయన భార్యకు మరుసటి నెల నుంచే స్పౌస్ కేటగిరీలో పింఛన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య స్పౌస్ పింఛన్ కోసం భర్త చనిపోయిన భార్యలకు పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది. అనంతరం అర్హులైన వాళ్లు అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. భర్త పింఛన్ ఐడి, మరణ ధృవపత్రం ఇవ్వడంతో వాళ్లను అర్హుల జాబితాలో చేర్చారు. జూన్ 12న పింఛన్లు ఇవ్వాలనుకున్న వాయిదా పడింది. జూలై మొదటి వారంలో పింఛన్లు ఇస్తామని చెప్పినా మళ్లీ వాయిదా వేశారు. ఇక ఆగస్టు 1న స్పౌస్ కేటగిరీలో నెలకు 4,000 రూపాయల డబ్బుల్ని అందజేయనున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి తనిఖీలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక గత ప్రభుత్వ హయాంలో భారీగా అవకతవకలు జరిగాయని, అనర్హులు 1,00,000 మందికి పైగా పింఛన్లు పొందుతున్నారని గుర్తించారు. ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మొత్తం 7.86 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. ఇక వీరిలో కొందరు నెలకు 6,000 రూపాయల చొప్పున పింఛన్ అందుకుంటున్నారు. వీరిలో చాలా మందికి ఎలాంటి సమస్య లేకపోయినా సరే సమస్య ఉన్నట్లుగా సర్టిఫికేట్లు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇక దీంతో ఏపీ ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది. వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా పరీక్షల కోసం వచ్చిన వారిలో కూడా ఎక్కువ మంది అనర్హులుగా ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల కోటాలో 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల చొప్పున పింఛన్లు పొందిన వారిలో చాలా మంది అనర్హులున్నారని తేల్చారు. త్వరలోనే ఈ అనర్హుల జాబితాపై క్లారిటీ వస్తుందని, వీరికి పింఛన్లు రద్దు చేయడం ఖాయమని చర్చ జరుగుతుంది. ఇక మొత్తం మీద ఏపీ ప్రభుత్వం అనర్హులపై వేటు తప్పదంటూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.